శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధువు వారు లేక జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశిలోనే గురుడు ఉన్నాడు. వృషభ రాశిలో గురుడు ఉండడం వలన చాలా రకాల దోషాలు పోగొడతాడండి. పుత్ర సంతాన యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్థిరమైన స్వభావము, స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆదాయం కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. ముఖ్యంగా సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ధనాదాయం చాలా బాగుంటుంది. మీ వ్యాపారాల ద్వారా, మీ కష్టపడి సంపాదించడం ద్వారా మీకు ధనాదాయం ఉంటుంది. పాటలు పాడడానికి ఎక్కువ అవకాశాలు, పాటలు పాడేవాడికి మంచి అవకాశాలు, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బుధుడు కారకత్వం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. గురు దృష్టి బుధుడికి ఉంది కాబట్టి మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు, జాతక బ్రహ్మలు, వాస్తు పండితులు బ్రహ్మాండంగా ఉన్నారు కదా. వాళ్ళకి గురుడు ప్రభావం ఉండాలి, బుధుడికి ప్రభావం ఉండాలి. జ్ఞానానికి బుధుడికి అంటే బుద్ధికారకుడైన బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సైంటిస్టులు బాగుంటారు. అలాగే మీ తోబుట్టువులకి మంచి ఉత్సాహంతో కలిగిస్తారండి. మీరు ధైర్యంగా ఉంటారు. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. పంచమస్థానంలో కేతువుకి గురుదృష్టి ఉంది కాబట్టి పుత్రికా సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. కుజుడు అంటే కేతువు కుజ సమానుడు కాబట్టి, అంతే కదండి. కేతువు గురుదృష్టి ఉంది కాబట్టి మీరు షేర్స్, స్టాక్ అండ్ షేర్స్ అంటారు చూసారా, స్పెక్యులేషన్ అంటాము, వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు. డబ్బులు కూడా బాగా వస్తాయి. ఫైనాన్స్లో పెట్టుబడి పెట్టండి. అయినా కూడా నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు. మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉంటే మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంది గురుదృష్టి ఉండడం వల్ల. ఏదేమైనా సప్తమ స్థానంలో రవిచంద్ర బుధులు ఉన్నారు. సప్తమ స్థానం రవిచంద్ర బుధులు ఉన్నారంటే ముఖ్యంగా వివాహ శుభకార్యాలు బాగా చేస్తారు. ఆడిటర్స్కి బాగుంటుంది. ICWA, CA అంటారు సరే, గవర్నమెంట్ స్టాట్యుటరీ ఆడిటర్స్, వాళ్ళకి, లాయర్ స్థితిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. విహారయాత్రలు చేస్తారు. ముఖ్యంగా కొత్త సంబంధాలు రావడం, చక్కగా డెవలప్ అవడము, అంటే మంచిగా డెవలప్ అవడము, త్వరగా పెళ్ళి అవ్వడం జరుగుతుంది. ఏదైనా భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో కలిసి చంద్రుడు అంటే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు, 5, 6, 7 తారీఖులు ఉంటాడు అనుకోండి. ఏదైనా చంద్రశుక్కులకి కుజ దృష్టి అద్భుతం. అలా భాగ్యంలో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. వాళ్ళ ఫ్లాట్స్ అమ్ముడుపోవడము, భూముల వల్ల సక్సెస్ అవ్వడము, భూములు కలిసి రావడం జరుగుతుందండి. అది ఒకటి ఫస్ట్ పాయింట్. శుక్రుడు ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేషంగా యోగిస్తుంది, డౌటే లేదు. కళాకారులు అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, అలాగే నిర్మాతలు అవ్వచ్చు, అయితే మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, కొంతమంది పాటలు పాడేవాళ్ళు అవ్వచ్చు, కొరియోగ్రాఫర్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖ్యంగా శుక్ర ప్రభావం వల్ల విదేశ పర్యటన చేస్తారన్నలో సందేహం లేదు. మీరు మీ విద్య రీత్యా, మీ వివాహ శుభకార్యాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా శుక్రుడు కారకత్వాలు ఉన్నటువంటి డ్రెస్సెస్,
వస్త్ర పరిశ్రమ, వస్త్రాలు, గోల్డ్, ఇవన్నీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారండి. ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. దశమల శని దశమల శని అంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పదవులు రావడము, వాళ్ళ మాట చలామణి అవ్వడము, వాళ్ళ మాట వాగ్దాటి ప్రజాదరణ బాగా ఉండడము జరుగుతుంది. అంతేకాదు దశమల శని ఉన్నాడంటే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రంగంలో, సింగరేణి పనులు పనిచేస్తుంటే సార్ కోల్, వాళ్ళకి జీతాలు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, అభివృద్ధికరంగా ఉండడము, కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, మీరు గవర్నమెంట్ సర్వీసెస్లో రాస్తూ ఉంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉండము. ఎంత బాగుందండి. మీ శని భాగ్య రాజ్యాధిపతి కదా, విశేషమైన సంపదలు ఇస్తాడు. రాహు లాభస్థానం ఉన్నాడు కాబట్టి విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమానాల రంగంలో ఉన్న వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ అంటారు, అకాడమీ అంటారు సారా, వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? రాహు కారకత్వం కదండి. లాభంలో ఉన్న రాహు ఫ్లైట్ సంబంధించిన వాడు. అలాగే మీరు తరచూ ఫ్లైట్లు ఎక్కడము, ఇంకా చెప్పాలంటే గంగా స్నానము, కాశీక్ష దర్శనాలు, ఇవన్నీ ఎంత బాగున్నాయండి. మీకు రాహు ప్రభావం వల్ల జరగబోతున్నాయి. మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు శుక్ర శని రాహువులు ఈ ముగ్గురు విశేషంగా యోగించడమే కాకుండా మూడో లగ్నంలో మీ రాశిలో గురుడు, మూడో భావంలో కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నారు. కాబట్టి వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ వారంలో శుక్రవారం, శనివారం 6వ తారీఖు, 7వ తారీఖు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్కంద పంచమి, స్కంద షష్ఠి వస్తున్నాయి కదా. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ అవడమే కాకుండా అలాగే అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని, విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వల్ల ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాసుల వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు, 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించిన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా పుత్ర సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్న మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము, మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు. ఇప్పుడు కుజుడు దిగ్బలతలో ఉండి ఆయన వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి, విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.